మమ్మల్ని విధుల్లో తీసుకుంటారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అనేక క్యాబినెట్లు జరుగుతున్నాయి. ప్రతి క్యాబినెట్లో కూడా వాలంటీర్ గురించి చర్చ జరుగుద్ది అనుకుంటే ఈ చర్చలు ఎలా వెళ్ళినాయంటే ఆఖరికి రోజుకొక మినిస్టర్ మీ గురించి మంచిగా ఆలోచిస్తాం అని చెప్తూ మంత్రివర్యులే సీఎం గారు లాంటి వాళ్ళు కూడా వాలంటీర్ చూస్తుంటే ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏదో రకంగా న్యాయం చేయాలనుకుంటానని చెప్పారు. నిజంగా వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు కదా అని చెప్పి నిజంగా నమ్మిన మా వాలంటీర్లు అందరూ కూడా గత 5 నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడో చోట న్యాయం చేస్తారు కదా, శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా శాంతియుతంగా కొంతమంది పాల్గొంటున్నా ఎక్కడో న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. కానీ నిన్న శనివారం మధ్యాహ్నం ఉన్న అంతకుముందేమో 50,000 మంది రాజీనామా చేస్తేనేమో ఇంకో 50,000 మందిని జోడించేసి 1,00,000 మందిని జూన్ 3వ తారీఖున డిస్క్వాలిఫై చేశారనమాట. ఇక మిగిలిన 1,58,000 1,60,000 మంది ఉంటే శనివారం మధ్యాహ్నం ఆ పేర్లు కూడా లేకుండా వాళ్ళు అనుకున్న మాటను నిలబెట్టారు. వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని చెప్పారు కదా, అది నిలబెట్టుకోవడానికి కోసం